రణవాలి చూసాం. అదే గ్లిమ్స్ బాగున్నాయి మేడం. కాకపోతే విజయ్ అభిమానిగా నేను కోరుకునేది ఏంటంటే ఇంకెప్పుడు కొడతాడా అని చెప్పి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ దురదృష్టం శాతం ఒక్క హిట్ కూడా పడట్లే. లాస్ట్ టైం కింగ్డమ్ హిట్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఈ రేంజ్లో ఉంది, కానీ మొత్తం ఇట్లా చల్లారిపోయింది. కానీ ప్రాబ్లం ఏం లేదు, స్టార్డమ్ ఉన్న వ్యక్తి విజయ్ సారు ఖచ్చితంగా ఈ రణబాలితో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని, మళ్ళీ ఖచ్చితంగా వరుసపెట్టి హ్యాట్రిక్ కొడతాడని, హిట్స్ మీద ఉంటాడని మేము కోరుకుంటున్నాం విజయ్ అభిమానిగా. ఫుల్ అండ్ మాస్క్ కనిపిస్తుంది గ్లిమ్స్ చూస్తుంటే. చాలా అంటే అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగా ప్రాజెక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఆయన కూడా ఈగర్గా వెయిట్ చేస్తుండే ఒక హిట్ కోసం, అంటే నేను కూడా ఉన్న ఇండస్ట్రీలో అని నిరూపించుకునే టైం వచ్చింది. ఈ సినిమా కనుక కొంచెం తేడా వచ్చినా కానీ ఆయనకి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆయన ఫ్యాన్స్గా చెప్పుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా హిట్ వస్తుందని కోరుకుంటున్నాం. రష్మిక ఆల్రెడీ ఫస్ట్ రష్మిక ఉన్న గీతా గోవిందం హిట్ అయింది. డియర్ కామ్రేడ్ కొంచెం యావరేజ్గా ఆడింది. ఈసారి కూడా ఖచ్చితంగా గీతా గోవిందం కంటే పెద్ద హిట్ అయిద్దని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అవుతుంది. పెళ్ళేం అయిపోలేదులే కానీ ఖచ్చితంగా అఫీషియల్గా చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఏమే, ఆయన స్టార్ హీరో, ఖచ్చితంగా వీళ్ళు సీక్రెట్గా అయితే చేసుకోరు. కంపల్సరీ అందరిలో పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిందంతా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యన డేటింగ్ లవ్ అఫైర్ ఉంది కాబట్టి అలా నడుస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా అఫీషియల్గా అందరికి తెలిసేలాగే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం వాళ్ళకి మంచిగా స్టార్డమ్ ఉంది కదా. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళని, బాలకృష్ణ లాంటి వాళ్ళని, 4 పిల్లర్స్లో అందరిని పిలిచి, ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి చేసుకుంటారు పెళ్లి. అప్పుడైతేనే వాళ్ళకి కొంచెం ఎస్టాబ్లిష్ కావచ్చు అని చెప్పి, అది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కదా. వాళ్ళ పెళ్లి గురించి కూడా టాపిక్ అవుతుంది కదా, అది రణవాలి మూవీకి హెల్ప్ అవుతుంది కదా. అట్లా కూడా వాళ్ళు ఆలోచించి అందరిలో చేసుకుంటారు పెళ్లి. ఇదంటే జస్ట్ రూమర్ అని అనుకుంటున్నాను నేను.